అబ్సెంట్ స్టూడెంట్ పేజ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక అటెండెన్స్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక క్లాస్ అటెండెన్స్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఆబ్సెంట్ స్టూడెంట్స్ పేజ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే స్టాండర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బట్టి ఎవరెవరు అబ్సెంట్ అయ్యారో చూసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ సెక్షన్ బట్టి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ ఉంది కదండి, డేట్ బట్టి కూడా ఏ స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ సెర్చ్ బై నేమ్ బట్టి కూడా సెర్చ్ చేయొచ్చు. చూడండి ఇట్లా. అండ్ మార్నింగా ఈవినింగా ఈ ఫిల్టర్ ఇది యూజ్ చేసి కూడా మార్నింగ్ ఎవరు ప్రజెంట్ అయ్యారో ఈవినింగ్ ఎవరు ప్రజెంట్ అయ్యారు చూసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ ఆల్ మొత్తం కావాలంటే ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అన్సెలెక్ట్ ఆల్ చూడండి. సెలెక్ట్ ఆల్ టోటల్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేయగానే కౌంట్ పెరిగింది. అన్సెలెక్ట్ ఆల్ చూడండి కౌంట్ తగ్గింది. ఇక్కడ పీడిఎఫ్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఏదైనా స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రాలేదని చెప్పి మెసేజ్ వాళ్ళ నెంబర్కి పంపించాలన్నా పంపించవచ్చు. మీరు ఏ స్టూడెంట్కి పంపించాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ మెసేజ్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి అబ్సెంట్ రికార్డ్ ఏ స్టూడెంట్ ఇవ్వండి ఇట్లా వచ్చింది. వచ్చాక మీరు నిజంగా పంపించాలనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. లేదు అనుకుంటే క్లోజ్ మీద క్లిక్ చేయాలి. నేను ప్రజెంట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే మనకి ఇట్లా అడుగుతుంది అనమాట, నిజంగా మీరు మెసేజ్ పంపించాలనుకుంటున్నారని చెప్పి ఎస్ మీద క్లిక్ చేయాలి. చూడండి మెసేజ్ అండ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా అబ్సెంట్ అయిన స్టూడెంట్ని మనం స్టాండర్డ్ బట్టి సెక్షన్ బట్టి డేట్ బట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ బట్టి సెర్చ్ చేసుకోవచ్చు. ఈవెన్ మార్నింగ్ అబ్సెంట్ అయ్యారా ఈవినింగ్ అబ్సెంట్ అయ్యారా అవి చూసి కూడా యూజ్ చేసి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ అబ్సెంట్ అయిన స్టూడెంట్కి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పంపించాలని మనం పంపించుకోవచ్చు. సో ఈ పేజ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది.